హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి టాక్స్. ఈరోజు మనం ఒక రింగ్ లైట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. చేసిన 1 డేలో అయితే నాకు ఇది వచ్చేసింది. వీళ్ళైతే ఈ సింగిల్ ప్యాక్లోనే రింగ్ లైట్ ఇంకా దాని యొక్క స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు. లెట్స్ ఓపెన్ ద ప్యాక్. మనం ఈ ప్యాక్ లోపల చూస్తే ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. అగైన్ చూస్తుంటే మొత్తం ఈ కార్డ్బోర్డ్ ప్యాక్లోనే ఇచ్చినట్టున్నాడు. దీంతో పాటు నేను ఆర్డర్ చేసిన నా మొబైల్ పౌచ్ కూడా వచ్చేసింది. సి, దిస్ ఈస్ మై మొబైల్ పౌచ్. మనం ఇప్పుడు ఈ పెద్ద బాక్స్‌ని ఓపెన్ చేద్దాం. బాక్స్ చూడడానికి చాలా గట్టిగా అయితే ఉంది కానీ, పైన కిందన వీడైతే టేపింగ్ సిస్టమ్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. లెట్స్ సీ లోపల ఎలాగుందో చూద్దాం. నేను ఇలా టాప్ నుంచి అయితే ఈ బాక్స్‌ని కట్ చేస్తున్నా. చూడండి, యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఇదే బాక్స్‌లో మనకొక లైట్ ఇంకా స్టాండ్ 2 ప్యాక్స్ సెపరేట్‌గా వచ్చాయి. చూడండి, ఇది మన స్టాండ్స్. సో, దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్‌ని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఇది మన రింగ్ లైట్. ఇది చూడండి, ఆస్కార్ రింగ్ లైట్. ఇది నాకు చాలా బడ్జెట్‌లో వచ్చింది. ఇది అరౌండ్ 1500 రూపీస్‌కి అయితే వచ్చింది. మనం ఫస్ట్ అయితే ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్‌ని ఓపెన్ చేద్దాం. చూస్తుంటే ఇది ఒక స్టాండ్ బాక్స్‌లా ఉంది. ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేసి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాండ్స్ ఇచ్చాడో ఏంటనేది చెక్ చేద్దాం. వావ్! ఇది చూడడానికైతే చాలా అంటే చాలా సాలిడ్‌గా ఉంది. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ ఇంకా మెటీరియల్ కూడా మనకొక మెటల్ బాడీతో అయితే వస్తుంది. సో, మనకిది త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇంకా మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సీ, ఎంత సాలిడ్‌గా ఉందో స్టాండ్. ఇంకా దీని గ్రిప్ కూడా చాలా బాగుంది. మనం ఈజీగా టైట్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా లూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మల్టిపుల్ అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. మనం రింగ్‌లెట్ కాబట్టి మోస్ట్‌లీ మన హైట్ వరకే యూజ్ చేస్తాం. బట్ ఐయామ్ జస్ట్ చెకింగ్ ఎంతుంటదనేది. సీ, ఇదైతే చాలా అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి. చాలా హైట్ కూడా ఉంది. ఇప్పుడు మనం యాక్చువల్ లైట్ బాక్స్‌నైతే ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్‌లో మనకి ఒక రింగ్ లైట్ ఉంది. ఇంకా అదే ప్యాక్‌లో మనకి మల్టిపుల్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ మనకి రింగ్ లైట్‌కి అటాచ్ చేయడానికి, ఇంకా యూజ్ చేయడానికైతే మనకి ఉపయోగపడతాయి. ఇది ఒక మినీ స్టాండ్. మనం రింగ్ లైట్‌ని కింద పెట్టి యూజ్ చేయడానికైతే యూజ్ అవుతుంది. ఇది మన రింగ్ లైట్. మనం ఈ రింగ్ లైట్‌ని మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే రిమైనింగ్ గ్యాడ్జెట్స్‌ని చూద్దాం. ఇది మనకి ఒసాకా వారంటీ కార్డ్ ప్లస్ యూజర్ మాన్యువల్ టైప్ అనమాట. దీంట్లో వారంటీ ఇన్ఫర్మేషన్‌తో పాటు మనకి ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. లైక్ దీనికున్న బటన్స్, దీనికున్న ఆ స్క్రూయింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్సో మన మొబైల్ ఫిక్స్ చేసే స్టాండ్ కోసం ఎవ్రీథింగ్ అయితే వీడిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాడు. మనం ఫస్ట్ ఈ మొబైల్ స్టాండ్‌నయితే చూద్దాం. ఈ మొబైల్ స్టాండ్ చూడడానికైతే చాలా సాలిడ్‌గా ఉంది. ఇంకా స్పైరల్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఇచ్చాడు. ఇంకా మనం ఇది చూస్తే సీ, మనం దీని హెడ్‌ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు కావాల్సిన యాంగిల్‌లోకి. ఇంకా మనం సైడ్‌కి ఇలా స్ట్రెచ్ చేసి మధ్యలో మొబైల్‌ని ప్లేస్ చేయాలి. సో, ఇది ఇంకా టైట్‌గా హోల్డ్ చేస్తూ మనకి రింగ్ లైట్ సెంటర్‌లో ఫేస్ వచ్చేలా చెక్ చేసుకుంటది. ఇంకా ఇదే మనకి లైట్‌కి ఇంకా స్టాండ్‌కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక గ్యాడ్జెట్. లైక్ మనం ఒక సైడ్ లైట్‌కి కనెక్ట్ చేస్తాము. ఇంకొక సైడ్ ఏమొచ్చి మనం మన స్టాండ్‌కి కనెక్ట్ చేస్తాం. లైక్ ఇలా ఫ్లోర్ స్టాండ్‌కైనా సరే లేదా మన ఐరన్ స్టాండ్‌కైనా. ఫస్ట్ మనం దీన్ని ఈ ఫ్లోర్ స్టాండ్ మీద అయితే చెక్ చేద్దాం. సీ, ఇది చాలా సింపుల్. ఈ ఫ్లోర్ స్టాండ్ మీద ఆ లైట్‌ని ప్లేస్ చేసి, వెనకున్న స్క్రూస్‌ని గాని మనం టైట్ చేసామనుకోండి, ఇది మనకక్కడ ఫిక్స్ అయిపోతదనమాట. సో, మనం కిందనున్న ఆబ్జెక్ట్స్‌కి వీడియో తీసినప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతది. లైక్ చిన్న పిల్లలకి వీడియో తీసినా, లేదంటే ఇంట్లో జరిగే చిన్న చిన్న పూజ గాని, ఇంకేమైనా ఐటెమ్స్‌కి వీడియోస్ తీసినా సరే, ఇది చాలా బాగా వర్క్ అవుతది. నెక్స్ట్ వీడైతే మనకొక షట్టర్ బటన్ ఇచ్చాడు. ఎందుకంటే మనం మొబైల్స్‌కి కనెక్ట్ చేసి, మనం దూరం నుంచి ఆపరేట్ చేయడానికి కూడా యూజ్ అవుతది. ఇంకా అదర్ కెమెరా ఆప్షన్స్‌నయితే మనం దీంతో పెర్ఫార్మ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఈ మొబైల్ స్టాండ్‌ని రింగ్ లైట్‌కి ఫిక్స్ చేద్దాం. ఇదైతే చాలా సింపుల్. దీనికి థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి మనం మొబైల్ స్టాండ్‌కి పెట్టి దీన్ని రొటేట్ చేస్తే చాలు. డైరెక్ట్‌గా రింగ్ లైట్‌కి ఇదైతే ఫిక్స్ అయిపోతుంది. నేనిప్పుడు ఈ కంప్లీట్ సెటప్‌ని తీసుకొని వెళ్లి మన యాక్చువల్ ఐరన్ స్టాండ్‌కైతే ఫిక్స్ చేయబోతున్నా. లెట్స్ గో టు ద స్టాండ్. మనం దీన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ దీన్ని పైనుంచి అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెనకాతల అడ్జస్ట్ చేయడానికి ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. దీన్ని మనం జస్ట్ అలా టైట్ చేస్తే చాలు.
సో, అది మనకి చాలా టైట్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా రింగ్ లైట్ కూడా చాలా స్టెడీగా ఉంటదనమాట. మనకది మూవ్ అయిపోకుండా చాలా ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఇంకా ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రింగ్ లైట్ యొక్క బటన్. దీంతో మనం కంప్లీట్ రింగ్ లైట్‌ని కంట్రోల్ చేయొచ్చు. మనం దీంతో ఆన్ అండ్ ఆఫ్, ఇంకా కలర్ స్విచ్, ఇంకా మొత్తం ఆల్ ఆపరేషన్స్ అయితే దీంతో మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. నాది సామ్‌సంగ్ అల్ట్రా మొబైల్ కనుక నేను షట్టర్ బటన్ ప్లేస్‌లో ఈ పెన్‌తోని నేను కెమెరాని కంట్రోల్ చేయబోతున్నా. ఇలా మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. లైట్ ఎఫెక్ట్ అయితే మనకి ఎంత బెటర్‌గా ఉంటుందనేది. సీ నేనైతే ఈ బటన్స్‌ని ప్రెస్ చేస్తూ మీకు చూపించబోతున్నా. మనం దీంతో వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం లైట్స్‌ని గూడా స్విచ్ చేసుకోవచ్చు. సీ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.